100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐఎమ్ చాణక్య. సో ప్రేమిస్తావా, మరి ప్రేమించాలా వద్దా? ప్రేమిస్తావా అనే టైటిల్తో మరి వచ్చేస్తుంది. మరి ఆ మూవీ హీరో ఎవరంటే ఆకాష్ మురళి. సో డెబ్యూటెంట్, కాకపోతే ఆయనకు మంచి సినీ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఉంది. అండ్ మెయిన్గా ఆ మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారితో స్టైలిష్ మూవీ ఏదైనా తీశారు అంటే అది పంజా. మరి ఆ పంజా మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు కూడా అన్నారు. మరి ఈ మూవీ విషయాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. Hi Chanakya. సో వెల్కమ్ టు హైదరాబాద్. Thank you so much. సో హౌ ఆర్ యూ? Basically you're saying welcome home. వెల్కమ్ హోమ్. యా, ఓకే. సో ఫస్ట్ స్టార్ట్ విత్ విష్ణు గారు. సో మీకు తెలుగు అనేది కొత్త కాదు. సో మీరు తెలుగువారే. అలాగే పంజా మూవీ ద్వారా కూడా సో మావారు అనిపించేసుకున్నారు మరొకసారి. సో యూఆర్ ఫీలింగ్ మళ్ళీ ప్రేమిస్తాం మూవీతో వస్తున్నారు. ఇప్పుడు మనవారు అన్ని చెప్పి చాలా బిల్డప్ అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు ప్రేమిస్తావుతో ఇప్పుడు మధ్యలో కొన్ని సినిమాలు చేశాను అనమాట. బట్ వీ రిలీజ్డ్ ఇన్ హిందీ ఇట్ సెల్ఫ్ ఆర్ ఇన్ తెలుగు. ఇది నాకు చాలా ఒక స్పెషల్ అయిన ఒక సినిమా, ఎందుకంటే ఈ జానర్ ఒక వార్ ఫిల్మ్ తర్వాత నేను ట్రై చేసింది అనమాట ఇది. సో ఇట్ వాస్ హార్ట్ ఫెల్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అబౌట్ రిలేషన్షిప్స్. ఇప్పుడుండే కాలంలో రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారు అది నేను చూసేటప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. వెరీ స్ట్రేంజ్ ఇట్ ఇస్. యూ కెన్ సే ఇట్ కన్ఫ్యూషన్ ఆర్ డూ దే రియలీ ఆర్ లైక్ దిస్. అండ్ వాళ్ళ సైకీ దగ్గర వెళ్ళిపోతే అటెన్షన్ స్పాన్ తక్కువనా, లేకుంటే చాలా ఇండిపెండెంట్నా, ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా చాలా ఇండిపెండెంట్గా ఉన్నారా, ఎలా ఉన్నారు? బికాస్ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేస్ అ లవ్ స్టోరీ అండి. ఒక అమ్మాయి అబ్బాయి కలిశారు, ఎండ్ వరకు ఉన్నారా లేదా, అంతే కదా సార్. ఈ టైటిల్ అనేది కూడా చాలా విచిత్రంగా ఉంది. ప్రేమిస్తావా అంటే ఇట్స్ లైక్ అనే క్వశ్చనింగ్. అంటే ప్రేమిస్తావా నువ్వు అనే ఇట్స్ అ క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ ఉంది. సో ఎందుకు ఈ టైటిల్ అనేది పెట్టాలనిపించింది? అంటే ఈ అబ్బాయి క్యారెక్టర్ అలా అనమాట. అంటే ఆలోచించకుండా ఏదైనా కొన్ని నా షేడ్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఏదైనా చేయాలనుకున్నాను అనుకోండి, ఎవరి దగ్గర అడగను, నాకు ఏది ఇలా చేయాలంటే వెంటనే చేసేస్తాను, కాన్సిక్వెన్సెస్ చూడను నేను. సో ఇట్ ఆల్ గుడ్ థింగ్స్ అనమాట. సో అలా ఉండేటప్పుడు నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమిస్తావా, ఓకే, ఏదైనా నన్ను ప్రేమిస్తావా అమ్మాయి అడిగేది. నేను ఎలాగైనా ఉన్నా నన్ను ప్రేమిస్తావని అబ్బాయి అడిగేది. సో ఒక క్వశ్చన్, ఏదైనా ఒక ప్రశ్నలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ రిలేషన్షిప్ అయినా, డూ యూ లవ్ మీ, ఎస్ అన్నప్పుడే తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే ప్రేమిస్తామని పెట్టాము. ఓకే. అండ్ బ్రో, సో ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ, అది కూడా తెలుగులో అండ్ తమిళ్లో. సో రెండు రిలీజ్ అయ్యారు. హౌ యువర్ ఫీలింగ్? Amazing. Nervous but excited, very excited that our movie is releasing tomorrow over here in Hyderabad. Very excited. I'm just waiting for the audience response and hope they like the film. అండ్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చూస్తే యువర్ డాడ్ ఈస్ అనే గ్రేట్ యాక్టర్ మురళి గారు, అండ్ యువర్ బ్రదర్ ఆల్సో అథర్వన్ గారు, అండ్ నౌ యు ఆర్ కమింగ్ టు ద మూవీస్. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా తీసుకున్నారు బ్రదర్ దగ్గర నుంచి? Not instructions and all, they don't advise me on what, like how to do it and all, like basic advice, like, you know, do what you're happy with and just be confident in what you do. Nothing big advice and all. మరి ఈ మూవీకి సంబంధించి ఏమన్నారు చూసిన తర్వాత? They saw the film. Yeah, after watching the movie, what they said? They loved it because I have a very blank face, and when they saw the film, all my expressions and all, it was very new for them, my family, my brother, mom and sister. It was very new for them, so they were very shocked that they are asking me this role. We've never seen you do it, so it's very different, and they were very happy, very happy with the way everything turned out. So వాళ్ళు హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. They are happy. మరి మీరు హ్యాపీయా? Very happy. Really? I'm too happy. Thank you so much. సార్, అండ్ సో మీ మూవీస్ కానీ సో సంథింగ్ డిఫరెంట్ జోన్లో ఉంటాయన్నమాట. ఈవెన్ పంజా చూసుకున్న ఆరంభం కానీ, అండ్ కమింగ్ టు ద రీసెంట్గా అంటే దీనికంటే ముందు మీరు చేసిన షేర్షా కానీ, షేర్షా అంటే ఇప్పుడు లవ్ స్టోరీ తీసుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? రెండు విషయాలండి. ఒకటి, అందరి జీవితంలో లవ్ ఉన్నాయన్నమాట. సో మీరు షేర్షా చూసి ఇట్స్ అ వార్ ఫిల్మ్, రైట్, బట్ ప్రిటీ మచ్ ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్. హ్యూమన్ ఎమోషన్ అంటే ఇట్స్ లవ్. ఒక అమ్మకైనా అమ్మ నాన్నకైనా ఎమోషన్, తమ్ముడికైనా ఎమోషన్, చెల్లికైనా ఎమోషన్, అండ్ ఆల్సో ఒక అమ్మాయి అబ్బాయికైనా ఒక ఎమోషన్. సో దట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. మనలో అన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట. అండ్ లవ్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్ ఫర్ ఇయర్స్ అండ్ జనరేషన్స్ టు కమ్ అంటిల్ దిస్ యూనివర్స్ ఎగ్జిస్ట్.
దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్. కానీ దాని ప్యాటర్నే చేంజ్ అవుతాయి అనమాట. ఒక టైంలో చూడకుండా ప్రేమించారు. సో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ చాలా ఎక్కువ. డౌన్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ బి వెరీ డిఫరెంట్ అనమాట. సో when it comes to this film, it is purely about what you feel. Why is just love story? Because I have different genres చేశాను నేను. Yeah. గ్యాంగ్స్టర్స్ చేశాను. ఇప్పుడు గ్యాంగ్స్టర్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో కూడా లవ్ ఉందండి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ అ పోలీస్ స్టోరీ ఆల్సో వాళ్ళ లైఫ్లో కూడా లవ్ ఉంది. బికాస్ అ పర్సనల్ టర్మాయిల్ని ఒకటి మనం మాట్లాడతాం కదా. Yeah. ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఒక పర్సనల్ ఎమోషన్స్ ఒకటి ఉంటుంది. ఒకటి ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఉంటుంది, ఇంకొకటి పర్సనల్ రిలేటెడ్గా ఉంటుంది. సో దీంట్లో ఏ కథ మనం చెప్తాం అనేది మ్యాటర్ అనమాట. Okay. సో దీంట్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ప్యూర్లీ ఇన్ రిలేషన్షిప్స్. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరు మెయిన్ కథ వీళ్ళది. ఓకే, వీళ్ళు లేకుండా మిగతా క్యారెక్టర్స్ ఖుష్బూ సార్, శరత్ సార్ వీళ్ళందరూ ఎమోషన్స్, వీళ్ళందరూ ఒక డ్రామా క్రియేట్ చేశారనమాట. Okay. వాళ్ళు క్రియేట్ చేసే డ్రామా ఒక థ్రిల్లర్ మోడ్లో ఉన్నా కూడా దట్ ఈస్ ఆల్సో గాట్ టు డూ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్. సో దట్ రిలేషన్షిప్స్ అది త్రూ అవుట్ మెయింటైన్ చేసామన్నమాట దీంట్లో. సో దట్ ఈస్ ప్రేమిస్తావా. వా. అండ్ ఫస్ట్ మూవీనే సో గాట్ ఏ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ అనే విష్ణువర్ధన్ గారు. సో హౌ డూ అంటే ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆయన ఫిలిం మేకింగ్ అనేది కూడా ఇట్స్ వెరీ స్టైలిష్. యా, సో హౌ డూ ఫీల్? Definitely a wonderful experience that I very lucky to be actually debuting in Vishnu sir's direction. And it's like a dream come true. One of my dream directors he is. I really like his movies from the initial stages. His movie Pattiyal and all, like, I grew up watching it actually. I think he was also very young at that time. Not making a sound old, sir, but he was also very young when... No, Akash, I am actually old. Nothing to worry actually. Nothing to worry. సార్ మీరు ఇంకా యంగ్ సార్, అవునా? ఎవర్ గ్రీన్ యంగ్. True, very true. యా, ఎనర్జీ ఆల్సో ఇట్స్ వాస్ సంథింగ్. టచ్ వుడ్ యాక్చువల్లీ. ఓకే, అదితితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? Aditi. Yeah. Wonderful co-star because my debut film, and here and there, I needed very shy to do a few things. So Aditi made me very comfortable, gave me a few tips as to, because she was, I think she had done 3 films by then. Yeah. So she was a little experienced. So she gave me a few tips. One of the best, actually wonderful co-star, very supportive, very encouraging. So a huge thanks to Aditi. అంటే It's a very strange thing. I just want to add a little thing because you're a new actor, you're debuting. Because though your father is big, your brother is big, and it's there in his blood, you just need to tap it. Yeah. ఎవరు ఏదైనా ఒక ఇండివిజువల్గా నువ్వు ఎవరు అనేది మ్యాటర్ అనమాట. రైట్. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎవరు అది మ్యాటర్ కదా. నువ్వు ఎవరు అనే ఛాలెంజ్ ఒకటి ఎప్పుడు ఉంటుంది. బికాస్ యూ హ్యాడ్ ఆల్ దిస్ శరత్ కుమార్ సార్, ఖుష్బూ మేడం, అండ్ కల్కి కొచ్చిలేని ప్రభు సార్, రాజా సార్ అందరూ ఉండేటప్పుడు అదితి ఆల్సో డన్ couple of films. Then the challenge is for you to perform. యా, కథ ఇద్దరు గురించి అంటే then you have to perform. If you don't perform, then it will fall flat. All the emotions would... మరి మీరు చెప్పండి సార్, పర్ఫార్మెన్స్ వైజ్లో ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని? నేను డౌట్ వచ్చింది. I wanted to tell you one thing. అది ఎలా చెప్పాలని చూసాను నేను. ఎందుకంటే ఇట్స్ అ థియరీ అనమాట. Okay. ఇప్పుడు ఒక కెరియర్లో మనం చూసామనుకోండి, ఫస్ట్ సినిమాల నుంచి ఫస్ట్ 5 సినిమాలు యా, వాళ్ళ కెరియర్ గ్రాఫ్ చూసేటప్పుడు ఫస్ట్ సినిమాలో ఇలా లాంచ్ అయ్యి ఒక యాక్టర్గా ఎదిగాడు. అది కానీ నాకు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఒక సినిమాలో వెన్ ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ డే ఆకాష్ ఎంత టెన్షన్, ఎంత నర్వస్ అంటే ఆకాష్ ఒక 3 షర్ట్ చేంజ్ చేశారనమాట. అంత చెమట, Sweating. అంత చెమట అందరికి ఉంటుందండి కెమెరా ముందు. మనం ఎంతైనా ప్రాక్టీస్ చేసి ఎంతైనా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కెమెరా ముందు అని వచ్చేటప్పుడు ఇట్స్ రియాలిటీ. ఓకే, ఆ ఫస్ట్ షాట్లోంచి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షూట్ ఐ సా దిస్ బాయ్ గ్రో అస్ అన్ యాక్టర్. అది ఎలా జరుగుతుందో ఓన్లీ వెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఆకాష్, అక్కడ చూసే ఆకాష్, 2 different people there. కానీ ఆ ట్రైలర్లో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, ఇప్పుడు వస్తావా అని చెప్పేసి అమ్మాయి కాల్ చేస్తారు. బయలుదేరు. లేట్. అంటే అమ్మాయిలు పిలిస్తే మీరు లేట్గా రారనుకుంటా, అబ్బాయిలు పిలిస్తే లేట్ వస్తారేమో. And the phone scene. When you call guys, you'll go faster. When girls call, will you go late? Oh, no, actually, in the character, I was actually very, in the trailer, there's one Yeah. bit, right? I'll be on the call. That's what you're talking about, correct? Yeah. I was actually, you watched the film, I don't want to spoil it for you, but yes, what to say? I was, Sollam, was it? Yeah, I was actually not feeling, in the character, not feeling well. I wanted to go, try to find out, like, because I know something is happening, she wants to tell me something. Immediately I'll go, I'll be wearing boxes. I won't even know. Once she calls, I'll like run out of the gate like that. This is how it happens. అలాగే వెళ్ళిపోతాం సార్.
అబ్బాయిలు అంటే తర్వాతనే తెలుస్తుంది అనమాట. అంటే సో షెహర్షా, సో అది మీరు వార్ మూవీ అంటున్నారు కానీ ఆ లవ్ని మీరు ప్రజెంట్ చేసిన విధానం అనేది ఇట్ వాస్ ఫెంటాస్టిక్. సో అట్లాంటి లవ్ని ఇందులో ఎట్లా చూపించబోతున్నారు? యూ విల్ ఫీల్ ద ఎమోషన్స్ అండి. Feel. దట్ సిమిలారిటీ వచ్చి ఎమోషన్స్. ఎందుకంటే లవ్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ అన్ ఎమోషన్. యా, ఆ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అది మనం చూపించాలి. ఇప్పుడు శేషాలో మీరు చూసారనుకోండి, దట్స్ అ రియల్ లైఫ్ స్టోరీ. ఆ అమ్మాయి ఇంకా సింగిల్గానే ఉంది. షీఈస్ 40+ అండ్ డింపుల్ షీ స్టిల్ సింగిల్. యా, సో ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాంటి అమ్మాయిలు ఉండేది అనేది ఇట్స్ అ మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్. ఇట్స్ అ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్. సమ్టైమ్స్ అలాంటి స్టోరీస్, ఇలాంటి స్టోరీస్ మనము రిలేట్ చేయాలి కదా. మనం రిలేట్ చేయాలంటే మనం పక్కన జరిగి ఉండాలి. అలా మనకు తెలిసిన వాళ్ళకి జరిగి ఉండాలి, మనం చూసి ఉండాలి. సో వెన్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ లైక్ దట్ కదా, మనం చాలా రిలేటబిలిటీ ఉంటుంది. రిలేటబిలిటీ లేకుంటే దెన్ దెస్ నో యూ లూజ్ కనెక్ట్. ఫ్యాంటసీ ఇస్ అ డిఫరెంట్ థింగ్, బట్ దేర్ ఆల్సో యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఎమోషన్ అనమాట. సో ద రిలేటబిలిటీ రియలీ, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ దీస్ టూ. ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్. ఏదేనండి కోర్ ఎమోషన్ లేకుండా ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇట్ టు వర్క్. సరే ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీస్ని మీరు బాగా స్టడీ చేసి మూవీ తీశానని చెప్పేసి అని అన్నారు. నవడేస్ ద లవ్ స్టోరీ అంటే అబ్జర్వ్ చేసిన థింగ్స్. ఒక ఆ మూమెంట్లో క్రియేషన్ అనేది ఒకటి థియరిటికల్గా అప్రోచ్ చేసేది, ఒకటి వచ్చి ఇది ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది, ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది, ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అని మెజర్ చేసేది. నదర్ థింగ్ ఇస్ వాట్ యూ ఫీల్. అంటే ఎందుకంటే మెయిన్గా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ దే గో విత్ అనే స్పేస్ కావాలి అని అంటారు. దెన్ ద అవాయిడింగ్ స్టార్ట్స్, దెన్ లేటర్ దెన్ సడన్ బ్రేకప్. ఆ ప్రాసెస్ అనేది ఈ మూవీలో చూడొచ్చా మేము? మీరు చెప్పిన ప్రాసెస్ ఇది ఇదే థియేటర్లో మీరు ట్రైలర్లో చూస్తే అది ఉంటుంది అనమాట. సో నో, ఓకే లెట్స్ నాట్ ఐ నీడ్ స్పేస్ అంటుంది. ఓకే లెట్స్ టేక్ అ బ్రేక్ నో. కొన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకు దాని తర్వాత బ్రేకప్ కదా, ఎందుకు ఇప్పుడే చెప్పేయచ్చు కదా అంటే చెప్పినప్పుడు బ్రేకప్ ఉంటుంది అది. ఓకే. సో బట్ ద పాయింట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫాక్చుయేషన్ అండ్ లవ్. మనం చేసిన తప్పును అర్థం చేసుకున్న తర్వాత దాని తర్వాత మనము ఇద్దరు వచ్చి ఒకటిగా చేరేటప్పుడు ఇస్ వెన్ ది యాక్చువల్ లవ్ బిగిన్స్. ఓకే. ఇంతవరకు ఉండేదన్నీ ఇట్స్ ఇన్ఫాక్చుయేషన్, అండర్స్టాండింగ్, ఇలా దూకేది, యూ గోయింగ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ అ గర్ల్, అవన్నీ ఇట్స్ ఇన్ఫాక్చుయేషన్. దట్ ఈస్ నాట్ లవ్ యాక్చువల్లీ. సో విల్ సీ దట్. అండ్ ఫ్రాన్స్లో షూట్ చేశారు కదా, ఐ థింక్ పోర్చుగల్. ఓకే, పోర్చుగల్లో. సో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇట్ వాస్ వెరీ చాలా బాగుంది చూడడానికి కూడా. ఇట్ వాస్ వెరీ ఐ ఫీస్ట్ కానీ. సో ఎన్ని డేస్ షూట్ చేశారు అండ్ ఎలా ఉంది అక్కడ మొత్తం థింగ్స్? Action sequences. I love the action sequences actually because the locations where we shot also, it was like a huge horse stable. Amazing locations, and we had a very good action team. Our action director, his name is Federico. He's a Spanish action director. So with him, because he had a team of 10 members, went for training. 2 days I trained for the action. So I enjoyed doing action actually. It is fun. తగ్గట్టు మీరు యాక్షన్ సీక్వెన్స్ ఫిక్స్ చేశారు సార్. అదే అబ్బాయి వచ్చి చిన్న పాపలాగా అనమాట. ఒక టాయ్ షాప్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది, ఉంటుంది అనమాట. సో యాక్షన్ అంటే అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది యాక్షన్ కదా. అండ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మెయిన్గా తెలుగు మూవీ మీరు చేసిన తెలుగు మూవీ స్ట్రైట్ మూవీ అంటే పంజా. సో అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు పవర్ స్టార్ గారి ఫిల్మోగ్రఫీ ఒకటి చూసుకుంటే పంజాకి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అనేది కూడా ఉంది ఇప్పటికీ. ద పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ అండ్ వాచింగ్ ఇట్. రియలీ ఈవెన్ ఐఎమ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ దట్ మూవీ. ఏంటంటే ఆ మూవీ రిజల్ట్ అనేది కొంచెం నెగిటివ్గా వచ్చిన తర్వాత వాట్ అంటే మీకు ఏమనిపించింది? సో నాట్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ అండి, బికాస్ ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ డూ యువర్ వర్క్ ప్రాపర్లీ, మనం అది చేయకుండా ఉంటే ఒక డౌట్తోనే చేస్తే ఒక బాధ ఉంటుంది, ఒక ఫుల్ హార్ట్గా. ఎందుకంటే రిజల్ట్స్ మన చేతిలో లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం సినిమా ఫినిష్ అయిన తర్వాత అది ఎప్పుడు మీకు సొంతం అనమాట, నాకు కాదు. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ. సో ఇట్స్ యువర్ డెసిషన్ అనమాట. ఇట్స్ యువర్ డెసిషన్, ఇట్స్ వాట్ యూ లైక్. ఎప్పుడు సినిమా అయిన తర్వాత ఎప్పుడు నేను డిస్కనెక్ట్ అవుతాను, ఎందుకంటే చాలా కనెక్ట్ అయిపోతే యూ కాంట్ క్యారీ దట్ ఫర్ టూ లాంగ్. సో అంతవరకు ఒక 100% ఫుల్ లవ్తో ఫుల్ చేసిన తర్వాత ఐ విల్ ఆల్వేస్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ఇట్. అండ్ ఇట్స్ అ జర్నీ. It's a journey, but today it's a benchmark actually. Today it's an iconic benchmark. It's good. Something good happens. ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ టైంలో కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీట్ అయినప్పుడు కానీ? లేదండి, ఇప్పుడు బయట మాట్లాడేటప్పుడు దే విల్ టాక్ అబౌట్ నాకు ఇప్పుడు ఈ సినిమా చూస్తే కూడా, పంజాబ్ చూస్తే, ఈ సినిమా చూస్తే కూడా, నాకు సెట్లో ఎప్పుడు ఐ లైక్ ఎవ్రీబడి టు బి వెరీ హ్యాపీ. ఒక టెన్స్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అది నాకు నచ్చదు ఎప్పుడైనా. ఈవెన్ ఇఫ్ ఐ వర్క్ విత్ అజిత్ సార్ ఆర్ పవన్ సార్ ఆర్ ఈవెన్ విత్ ఆకాష్,
ఐ డోంట్ లైక్ దట్ సిచ్యువేషన్ టెన్స్డ్. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ వచ్చి ఒక ప్లెజర్, ఇట్ షుడ్ బి ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఇప్పుడు ఊరికే ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మనం టెన్షన్లో కూర్చున్నాం అనుకోండి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది అందరికీ. యూ వాంట్ అప్పుడే పర్ఫార్మెన్స్ వచ్చి చాలా తగ్గిపోతుంది అనమాట. సో పవన్ గారితో ఉండేటప్పుడు ఐ యూస్ టు మేక్ ద సెట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు మేక్ ఆల్ ద టెక్నీషియన్స్ టు బీ కంఫర్టబుల్. ఒక ఫియర్, ఒక టెన్షన్ ఇది లేకుండా ఉండేటప్పుడు ఇట్ యూస్ బి. అప్పుడు ఏమవుతుందంటే హీ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. ఓకే నువ్వు ఒక డైరెక్టర్, నేను ఒక యాక్టర్, అదే కాకుండా వి స్టార్టెడ్ హ్యావింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బాండ్, జోక్ అరౌండ్. అండ్ సినిమాకి తప్ప మిగతా అన్నీ మాట్లాడేది, కబుర్లు చెప్పుకునేది అన్నీ. అండ్ హీ యూస్ టు టీస్ మీ అ లాట్ యాక్చువల్లీ. సో ఇవన్నీ దట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూర్ కంఫర్టబుల్. సో అలాంటి అలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసామనుకోండి. అండ్ ఒకటి చాలా నచ్చిన విషయం ఏంటంటే హీస్ వెరీ డైరెక్ట్, ఐఎమ్ ఆల్సో వెరీ డైరెక్ట్. సో ఇట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ బిట్వీన్ టూ. అక్కడ కాంబినేషన్ మిక్స్ అయిపోయింది. అంటే అజిత్ గారికి ఇప్పుడు పద్మ అవార్డ్స్ అనేది కూడా ప్రకటించారు, పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో అజిత్ గారికి మీకున్న సో ఆ బాండింగ్ ఇట్స్ అనే సంథింగ్ డిఫరెంట్. వర్క్ విత్ అజిత్ గారు 2 మూవీస్, ఆరంభం అండ్ బెల్లా. ఆ 2 కూడా ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. సో హౌ యూర్ ఫీలింగ్ అండ్ ఎలా అనిపిస్తుంది? అన్నీ జరిగిపోయిందండి. బికాస్ ఇవన్నీ దే ఆర్ డెస్టిన్ టు హ్యాపన్. సో ఎవ్రీ ఫిల్మ్ దెర్ ఇస్ అ డెస్టినీ టు ఇట్. లైక్ షేర్షా అండ్ ఈవెన్ దిస్, దే ఆర్ డెస్టిన్ టు హ్యాపన్ అనమాట. విత్ హిమ్ ద రిలేషన్షిప్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఆల్వేస్ వి మెయింటైన్ అ డిస్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అజిత్ గారితో మీరు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నాకు తెలుగులో చేయాలని ఉంది ఒకటి, నేను తమిళ్లో కూడా చేస్తాను. నేను ఇప్పుడు ఏదో ఆకాష్తో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ అయిపోతాను నేను. ఓకే, పర్ఫార్మెన్స్ సో మచ్. ఓకే, సెకండ్ మూవీ ఏంటంటే తను డేట్ ఇస్తేనే తీయవచ్చు. నేను ఇప్పుడు డేట్స్ ఇవ్వట్లేదంట మీరు. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ దిస్ మూవీ. సో మీ లైఫ్లోనే మర్చిపోలేని ద బెస్ట్ మూమెంట్. యా. Okay. Actually, there's not one particular moment. The entire experience of the entire project, right? The best moment, what I would say was, actually there are so many. I don't know which one to. I learned a lot actually from this because my debut film under Vishnu sir's direction. There's so many things to learn because I'm a fresh mind, right? Yeah. I learned so much. These things, all these memories, I will just carry it through my life. It will help me through my career. So that I'm not able to pick a perfect, like the best moment of this the entire time we spent together is the most memorable thing of my life. Yes. One of my best moments in this thing is ఒక పర్టికులర్ సీన్ ఉందన్నమాట. ఇట్స్ లెంగ్తీ సీన్ అండ్ ఓన్లీ వీళ్ళిద్దరే పర్ఫామ్ చేయాలి. ఈ కథకి వచ్చి అదే కోర్. ఆ సీన్ వర్కౌట్ అయితే వి నో దట్ ద ఎమోషన్ ఇస్ వర్కింగ్. ఓకే, ఆ సీన్ వర్కౌట్ అవ్వకపోతే వి నో ద ఎమోషన్ ఇస్ రాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ కళ్ళు నీళ్ళు వచ్చింది విత్ అ న్యూ కమర్ అండ్ విత్ థింగ్. దట్ మీన్స్ హార్ట్ అండ్ సోల్ పెట్టారనమాట. దట్ డేస్ షూట్ విచ్ వాస్ ఇన్ స్పెయిన్, ఐ రిమెంబర్ రియలీ వెల్. అది నేను మర్చిపోను ఎప్పుడు. సార్, అంటే మీ యొక్క ఫిలిం మేకింగ్లో కానీ సో మీ మూవీస్లో ఎక్కువగా మణిరత్నం గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఎక్కడో చోట కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అవునండి, నాకు తెలియదండి నాకు. ఎందుకంటే ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ ఫోకస్ అ లాట్ ఆన్ ద విజువల్ ట్రీట్మెంట్ కాబట్టి ఉండొచ్చు. బట్ వీ బోత్ హ్యావ్ వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనమాట. కానీ వాళ్ళిద్దరిని చూపించే విధానం మాత్రం ఇట్ వాస్ ఫెంటాస్టిక్. దే ఆర్ లుకింగ్ వెరీ ఫ్యాబులస్ అండ్ న్యూ కమర్ అని మీరు అంటున్నారు కానీ బట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ దట్. Even we watched the trailer completely, I watched many times also. So that was very promising అనిపిస్తుంది. It was nice. Nice. I think మీకు అలా అనిపిస్తే చాలా సంతోషంగా ఉంది వినేదానికి. అండ్ సో సార్, అండ్ తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చు ఈ మూవీ? అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఒక సినిమా వచ్చి చూసేటప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు విజువల్లీ ఎంజాయ్ ఇట్. యూ విల్ బీ ఏబుల్ టు ట్రావెల్ విత్ ద క్యారెక్టర్. దట్ ఈస్ ద కీ. ఎందుకంటే ఇది లవ్ స్టోరీ. అండ్ మీ లైఫ్లో జరిగింది చాలా దీంట్లో చూడవచ్చు. ఎందుకంటే నాకు సెట్లోనే అది జరిగింది. ఓకే, సో మాకు అందిన ఎమోషన్ ఆడియన్స్కి అందితే దెన్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. దే కెన్ కమ్, దే కెన్ సీ అన్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ విత్ అ క్రేజీ డ్రామా ట్విస్ట్. That they can expect that. Nice, sir. And so what do you say? Amazing. I'm so excited that it's getting released tomorrow. So all I need is your love and support. Please do watch the film and please let us know how you like it. Yes. Welcome to Tollywood. Oh, thank you. Thank you. Very sweet. So thank you so much. And ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నెన్నో మీ దగ్గర నుంచి రావాలని కూడా కోరుకున్నాం. So thank you, sir. Thank you so much.